నమస్తే, వెల్కమ్ టు BCN న్యూస్. నేను విజయలక్ష్మి. ముందుగా ముఖ్యాంశాలు. పేదలకు నాణ్యమైన వైద్యం అందించాలన్నదే కూటమి ప్రభుత్వ లక్ష్యం. మంత్రి బాల డోల వీరాంజనేయ స్వామి. VIP విరామ సమయంలో తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకున్న మంత్రి పయ్యావుల కేశవ్. వైసీపీ మూగ జీవాలైన గోమాతలపై నీచ రాజకీయం చేస్తుందని విమర్శించిన యాదవ కార్పొరేషన్ చైర్మన్ జి నరసింహ యాదవ్. విశాఖపట్నం మేయర్ పీఠాన్ని కైవసం చేసుకున్న అధికార తెలుగుదేశం పార్టీ. విశాఖ KGH లో కొత్తగా మరొక గైనకాలజీ వార్డు ఏర్పాటు చేయడం జరుగుతుందని, ఈ మేరకు ప్రతిపాదనలు పంపడం జరిగిందని విశాఖ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి డోలా శ్రీ బాలవీరాంజనేయ స్వామి తెలిపారు. దక్షిణ ఎమ్మెల్యే CH వంశీకృష్ణ శ్రీనివాస్ తో కలిసి KGH లో వివిధ విభాగాలను పరిశీలించారు. రోగులతో మాట్లాడి ఆసుపత్రిలో అందుతున్న వైద్య సౌకర్యాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పేదలకు నాణ్యమైన వైద్యం అందించాలన్నదే కూటమి ప్రభుత్వ లక్ష్యమన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ MN హరీందర్ ప్రసాద్, KGH సూపరింటెండెంట్ డాక్టర్ P శివానంద తదితరులు పాల్గొన్నారు. KGHలో పరిశీలన చేసి ఉన్న సౌకర్యాలు మెరుగుపరచడం, వచ్చేటువంటి రోగులకు కావచ్చు, వాళ్ళ యొక్క అటెండెన్స్కి కావచ్చు సౌకర్యాలు మెరుగుపరచడం చేయాలనే లక్ష్యంతో విజిట్ పెట్టుకోవడం జరిగింది. ఈరోజు కొద్ది పబ్లిక్ హాలిడే అయితే డాక్టర్స్కి ఎమర్జెన్సీ కూడా తక్కువ, అంటే ఎలక్టివ్ తక్కువగా ఉంటే ఏమన్నా ఉన్నా కానీ వాళ్ళు ఇంటరాక్ట్ అవ్వాలనే ఉద్దేశంతో ఈరోజే పెట్టుకోవడం. క్యాజువాలిటీకి ఆల్రెడీ 1 crore తోటి మనం రెనోవేషన్ చేస్తున్నాం. రెనోవేషన్ వర్క్స్ కూడా స్టార్ట్ అయినాయి. కొంత సజెషన్స్ ఇప్పుడు ICUలు, గైనిక్, తర్వాత మిగిలిన వాటి కూడా చూసి ఇంప్రూవ్మెంట్ కోసం ప్రభుత్వం నుంచి చేయాలనే విషయం మీద ముందుకెళ్తాం. ఏదన్నా ఉన్నా కానీ ముందు సలహాలతో వెళ్దాం. ఎందుకంటే నేను కూడా ఈ ఆంధ్ర మెడికల్ కాలేజ్ KGH ప్రోడక్ట్ అందువల్ల ఇక్కడ ఉన్నటువంటి సమస్యల్ని అప్పటికి ఇప్పటికీ భవిష్యత్ అవసరాల దృష్ట్యా ఏం చేయాలనేది, ఎందుకంటే ఉత్తరాంధ్రనే కాదు ఒరిస్సాలోని దక్షిణ ప్రాంత జిల్లాల నుంచి కూడా మన దగ్గరకు వచ్చేటువంటి పరిస్థితులు ఉన్నాయి. మీడియా ద్వారా కూడా గత దినాల నుంచి ఇక్కడ లోపాలు ఉన్న వాటిని కూడా గ్రహించడం జరిగింది. ఎందుకంటే జరుగుతున్న విషయాలు మీడియా కూడా ఎప్పటికప్పుడు ప్రజా ఆరోగ్యం దృష్ట్యా మీరు తీసుకొస్తున్నటువంటి వాటన్నింటినీ దృష్టిలో పెట్టుకొని సమీక్షలో మనం ఏం చేయాలి ఇంప్రూవ్మెంట్ అనేది చేస్తాం. దీంతోపాటు కొత్తగా ఒక క్యాజువాలిటీ బ్లాక్ కోసం కూడా మనం ప్రపోజల్ CSR కింద పెట్టున్నారు. ఇదే విధంగా ఇంకొకసారి VGHలో కూడా చేసి మనకి రాష్ట్ర ప్రభుత్వ సంకల్పం ఏదైతే ఉందో ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ లక్ష్యంగా ముందుకెళ్తున్నాం. మీకు ఆల్రెడీ హెల్త్ మినిస్టర్ గారు కూడా చెప్పున్నారు, మీరు ఈ రాష్ట్రంలో మధ్యతరగతి కుటుంబాలకు కూడా 2.5 లక్షలతో ప్రభుత్వం నుంచి ఇన్సూరెన్స్, NTR వైద్య సేవ నుంచి 25 లక్షల రూపాయలు వైద్య సేవకి ఈ విధంగా చేసుకోవడం ముందుకెళ్తున్నాం. సర్వీసెస్ నాణ్యంగా మెరుగైనగా ఉండాలనే లక్ష్యంతో ఈరోజు మీరు చెప్పే సమస్యలకైనా కానీ సిబ్బంది అనేది ఈరోజు వచ్చింది కాదు, గతంలో ఉన్నటువంటి కొరతలు ఉన్నాయి. అప్పటికీ కూడా చాలా వరకు రిక్రూట్మెంట్ చేస్తున్నాం, ఇంకా చేస్తున్నాం. అవసరమైతే డైరెక్ట్ వాక్-ఇన్ ఇంటర్వ్యూలు కూడా తీసుకుని రెగ్యులర్ అపాయింట్మెంట్స్ ఇస్తున్నాం. సిబ్బందిని నింపేదాన్ని చర్యలు తీసుకుంటున్నాం. సౌకర్యాలు మెరుగుపరచడం కోసం ఇస్తున్నాం. డ్రగ్స్ కూడా అంటే ప్రస్తుతం కొరతలు ఉన్నాయనేది మా దృష్టికి రాలేదు, కానీ మీరు అంటున్నారు కాబట్టి చెక్ చేద్దాం. ప్రభుత్వం అయితే ఎప్పటికప్పుడు పూర్తి స్థాయిలో స్ట్రెంగ్తనింగ్ కోసం వెళ్తున్నాం. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని మంత్రి పయ్యావుల కేశవ్ దర్శించుకున్నారు. ఉదయం VIP విరామ సమయంలో స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనానంతరం మంత్రి పయ్యావుల కేశవ్ కు రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం అందించగా ఆలయ అధికారులు స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేసి పట్టువస్త్రంతో సత్కరించారు. వైసీపీ మూగ జీవాలైన గోమాతలపై నీచ రాజకీయం చేస్తుందని యాదవ కార్పొరేషన్ చైర్మన్ జి నరసింహ యాదవ్ అన్నారు.
తిరుమల గోశాలపై భూమన కరుణాకర్ రెడ్డి అనవసర రాద్ధాంతం చేస్తున్నారని విమర్శించారు. ఆయనకు గోవుల మరణాలపై అనుమానం ఉంటే గోశాల వద్దకు రావాలి కానీ తన ఇంటి వద్ద బల ప్రదర్శనకు దిగడం హాస్యాస్పదంగా ఉందన్నారు. గతంలో తిరుమలలో తొక్కిసలాట జరిగిన సమయంలో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కూడా హాస్పిటల్ దగ్గర ఇలాంటి బల ప్రదర్శన చేశారని చెప్పారు. మీరు చెప్పే విషయంలో వాస్తవం ఉంటే ప్రోటోకాల్ ప్రకారం గోశాల వద్దకు వచ్చి నిజ నిజాలు తెలుసుకోండి అని జి నరసింహ యాదవ్ తెలిపారు. అందరికీ నమస్కారం. గత 10 రోజులుగా తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించి గోశాల గోవుల విషయంగా జరుగుతున్న రాద్ధాంతం శ్రీవారి భక్తులు ప్రజలు అందరూ దేశవ్యాప్తంగా కాకుండా ప్రపంచవ్యాప్తంగా కూడా చూస్తూ ఉన్నారు. నిన్న జరిగిన సంఘటనలు సాక్షిగా మేము ఆడున్నాం. ఏదైతే మా యొక్క రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు గారు చెప్పారో దానిపైన మాజీ టీటీడీ బోర్డు చైర్మన్ కరుణాకర్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు కానీ సవాళ్ళు కానీ చూసిన మీదట మేమందరూ కూడా ఎవరైతే ఉమ్మడి చిత్తూరు జిల్లా ప్రజాప్రతినిధులు ఎవరైతే ఉన్నామో తెలుగుదేశం పార్టీ ఎన్డీఏ కూటమికి సంబంధించి అందరూ కూడా 7 మంది ఎమ్మెల్యేలు, మిగతా నేను చైర్మన్గా యాదవ్ కార్పొరేషన్ చైర్మన్గా నేను, అదేవిధంగా ఎమ్మెల్సీలు, టీడీపీ పార్లమెంటు చిత్తూరు తిరుపతి అధ్యక్షులుగా మేమంతా వెళ్ళడం జరిగింది. మేమంతా ఖచ్చితంగా కూడా పోలీస్ అధికారులకు కానీ వాళ్ళు ఏది చెప్తే 1+2 లేదా 1+1 హాజరుగమ్మని చెప్పారు. దానిని విధిగా పాటించి గోశాల యొక్క వాళ్ళు ఏదైతే సవాలు విచ్చినారో సమాధానం చెప్పడానికి అక్కడికి డైరీ దగ్గరికి చేరుకోవడం జరిగింది. 9 గంటలకే వెళ్ళాం, 10ల సంఖ్యలోనే. తరువాత ఏదైతే 10 గంటలకు కరుణాకర్ రెడ్డి చెప్పిన టైం అవుతుందో అప్పుడు లైవ్లోనే కోరడం జరిగింది. మీరు చెప్పారు, మేము సమాధానం చెప్పడానికి వచ్చాం. రెండేంటే భారీ ఎత్తున వాళ్ళ కార్యకర్తల్ని రౌడీ మూకల్ని పద్మావతిపురంలో కరుణాకర్ రెడ్డి ఇంటి వద్ద ఉంచుకొని పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు అని చెప్పారు. సూటిగా ప్రశ్నిస్తాను, మిమ్మల్ని హౌస్ అరెస్ట్ చేస్తే రోడ్డు పైన ఎలా పడుకున్నారు వచ్చి? ఒకటి సమాధానం చెప్పాలి. రెండోది, ఏదైతే గురుమూర్తి ఎంపీ మేము హౌస్ అరెస్టులు చేసి ఆడ ఇబ్బంది పెట్టుంటే గురుమూర్తి గారు స్పాట్కి ఎలా చేరుకున్నారు? ఇవన్నీ ప్రజలకు తెలియాలని. గతంలో టీటీడీకి సంబంధించిన తొక్కిసలాటలో కొంతమంది ఇబ్బంది పడితే అప్పుడు మా నాయకుడు ఆనాటి ప్రతిపక్ష నేత శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు అక్కడికి వెళ్ళి వాళ్ళందరినీ కూడా హాస్పిటల్లో ఉన్న వాళ్ళందరినీ కూడా పరామర్శించి ప్రెస్ మీట్కి టీటీడీ అడ్మినిస్ట్రేషన్ బిల్డింగ్ చేరుకోవడం జరిగింది. సేమ్ అదే సందర్భంలో జగన్మోహన్ రెడ్డి ఆ రోజు బల ప్రదర్శనకు ఏదంటే హాస్పిటల్ దగ్గర పేషెంట్ని ఏ విధంగా చూస్తాం, 2-5 మందో వెళ్ళి వాళ్ళని పరామర్శించి వాళ్ళ సమస్యలు తెలుసుకుంటారు ఎవరైనా, ఏ రాజకీయ పార్టీ నాయకులైనా. కానీ భారీ ఎత్తున జనాన్ని సేకరించి కార్యకర్తలను సేకరించి హాస్పిటల్స్ పైన ఏ విధంగా దాడికి పోతామో ఆ విధంగా వచ్చారు. ఆ రోజు కూడా ఆ రోజు పవన్ కళ్యాణ్ గారు కూడా మామూలుగా వచ్చి బాధితుని పరామర్శించడం జరిగింది. అదేవిధంగా ఈరోజు కరుణాకర్ రెడ్డి 1+1 వచ్చి అక్కడ వచ్చి లేదా 1+2 వచ్చి అక్కడ వచ్చి ఆయనకి ఏ అనుమానాలు ఉంటే నివృత్తి చేసేవాళ్ళం మేము కానీ టీటీడీ అధికారులు కానీ. అలా కాకుండా ఇంటి ముందు డ్రామాలు ఆడడం, మళ్ళా కొంతసేపటికి కరుణాకర్ రెడ్డి వాళ్ళ అబ్బాయి గురుమూర్తి ఇద్దరు కూడా గోశాల వద్దకు చేరుకోవడం జరిగింది. అప్పుడు కూడా ఎంపీగా ఆయన గౌరవం ఇచ్చి ఆయన తీసుకెళ్లడం, లోపలికి తీసుకురావడం జరిగింది. అదేవిధంగా కరుణాకర్ రెడ్డి వచ్చి ఉంటే ఖచ్చితంగా కూడా లోపలికి పంపించుంటారు. అలా కాకుండా నువ్వు చెప్పిన అబద్ధాలను ఏదైతే అక్కడ గోమాతలు చనిపోయాయని చెప్పావో 100ల కొద్దికి, దాన్ని ఎక్కడ బయటపడుతుందని వాస్తవాలను కప్పిపుచ్చే విధంగా నువ్వు చేసిన ప్రకటన నిరాధారం. కాబట్టి నువ్వు మీ ఇంటి ముందు అలాంటి ప్రదర్శనకు దిగి మీడియాకి అదేవిధంగా అందరినీ కూడా ప్రదర్శించే విధంగా నువ్వు చేసిన రాద్ధాంతం ఒకవైపు, ఇంకొక వైపు డిప్యూటీ సీఎంగా పనిచేసిన వ్యక్తి, ఇంకొక వైపు మంత్రిగా పనిచేసిన నారాయణ స్వామి కానీ అదేవిధంగా మంత్రి పనిచేసిన రోజా కానీ అక్కడొచ్చి
ఏ విధంగా మాట్లాడారో చూసాం. కవ్వింపు చర్యలు అంటామా, లేదా ఒక రాష్ట్ర తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు పల్లా శ్రీనివాస గారిని గురించి రోజా మాట్లాడిన తీరుని ఈరోజు వెనుకబడిన వర్గాలకు సంబంధించి మేమందరూ కూడా ఖండిస్తా ఉన్నాం. గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ పీఠం టీడీపీ కైవసమైంది. జీవీఎంసీ మేయర్ వెంకట కుమారిపై కూటమి ప్రభుత్వం ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానం నెగ్గింది. 74 మంది కూటమి నేతలు హాజరై అవిశ్వాస తీర్మానానికి అనుకూలంగా ఓటేశారు. దీంతో మేయర్ పీఠం కూటమి కైవసం చేసుకుంది. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.